వస్తాయి. సేఫ్ షాప్ లో దేనికోసం వస్తాం? మనీ కోసం వస్తాం, అవునే కదా? సో ఎవరు ఎలాంటి పొజిషన్ లో ఉన్నా ఏమున్నా బిలీవ్ చేసిన వాళ్ళు ఈ రోజు విలీనియర్ అయ్యారు. సేఫ్ షాప్ లో చేయలేనటువంటి వాళ్ళే చేయకుండా పోయారు, అవునే కదా? సో మనం కూడా మనీ కోసమే వచ్చేసాం. సో మరి మనీ ఎన్ని రకాలుగా మనకు మంచి పేరు తెచ్చి పెడుతుంది? మనీ ఎన్ని రకాల మంచి పేరు తెచ్చి పెడుతుందో ఒకసారి చూద్దాం. సో పిక్చర్ కనిపిస్తుంది కదా, పిక్చర్ విత్ డీప్ మీనింగ్ ఉందంట ఇక్కడ. సార్ అక్కడ వచ్చేసి మనకు టూ టైప్స్ ఆఫ్ ఉంది సార్, జాబ్ అండ్ బిజినెస్. ఆ వ్యక్తి ముందు 2 అవకాశాలు ఉన్నాయి. బట్ ఆయన ఏం చేస్తున్నాడు అంటే సార్ టెంపరవరీ చూస్తున్నాడు సార్. అంటే తాత్కాలికంగా వచ్చే డబ్బు గురించి ఆశిస్తున్నాడు సార్, జాబ్ గురించి. అంటే మంత్లీ కరెక్ట్గా ఫిక్స్డ్ వస్తుంది కదా సార్. సో బిజినెస్లో కొంచెం రిస్క్ ఉంటుంది, అది సెట్ అవ్వడానికి టైం పడుతుంది. బట్ దానికోసం ఆలోచించట్లేదు. ఇంకోటి, ఒకవేళ ఆ పిక్చర్ పరంగా ఆలోచిస్తే సార్, అంటే అప్పటి పూర్తిగా పొట్ట నింపుకుంటారు తప్పిస్తే లైఫ్ టైం అయితే నింపుకోలేరు సార్. ఆ కీ తీసుకునగలిగితే ఆయన బయటకు వచ్చి లైఫ్ టైం ఏదో చేస్తూ హ్యాపీగా ఉండొచ్చు సార్. బట్ ఆయన టెంపరవరీ చూస్తున్నాడు సార్. సో సుజాత మేడం, ఆయన దృష్టిలో జాబే ఒక మంచి చాయిస్ అనుకొని జాబ్ చాయిస్ చేసుకున్నాడు. జాబ్ ని చూస్ చేసుకున్నాడు. జాబే ఒక మంచి చాయిస్ అని చెప్పేసి జాబ్ ని చూస్ చేసుకుంటున్నాడు. గ్రేట్. సో చాలా మందికి మనం ఇవి అవకాశం ఇస్తుంటే ఏమనుకుంటున్నారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వ్యక్తి గురించి ఆలోచిద్దాం. వ్యక్తి వచ్చేసి ఒక జైల్లో ఉన్నాడు, ఒక బందిఖానాలో ఉన్నాడు. బయటికి వెళ్ళాలి అని అనుకోవట్లేదు, అక్కడే ఉండి ఆ సమయానికి ఆకలేస్తుంది, అది గడిపేసుకుందాం. సమ్ పీపుల్ ప్రిపేర్డ్ బ్రెడ్, అంటే బ్రెడ్ తీసుకుంటున్నాడు, అంటే కంఫర్ట్ జోన్, అప్పటి పూర్తికి హ్యాపీనెస్ అనమాట. ఎస్. సో ఒకవేళ కీ తీసుకొని కనుక బయటికి వెళ్ళిపోతే ఇట్లాంటి బ్రెడ్స్ చాలా తినొచ్చు, చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది. కానీ కంఫర్ట్ అంటే అప్పటి పూర్తి ఆనందం కోసం రేపటి ఫ్యూచర్ అనేది ఆలోచించలేకపోతుంది. చాలా మంది అంటుంటారు కూడా మనకు, సో రేపు బ్రతికినప్పుడు రేపటి సంగతి చూస్తున్నాం సార్ అని చెప్తారు. చాలా మంది ఏం చెప్తుంటారు, రేపటిది రేపే, ఈ రోజు ప్రజెంట్ ఎలా అన్నది ముఖ్యం అని చెప్పేసి కూడా మేధావులు చెప్తున్నారు. కానీ ఫ్యూచర్ ప్లానింగ్ లేకుండా లైఫ్ గడుస్తుంది అని అంటే, సో గుద్దెట్లు పోయి చెన్లో పడ్డట్లే ఉంటుందంట. ఏం తింటుందో దానికే తెలియదు. ఇది నేను చెప్తుంది కాదు, ఒక సిస్టమ్ చెప్పినటువంటి విధానం. అదే కీ మీన్స్ బ్రైట్ ఫ్యూచర్ ఉంది, ఫ్యూచర్ లో బ్రైట్ ఫ్యూచర్ ఉంది. కాబట్టి మనం బ్రెడ్ కాదు కరెక్ట్, ఈ కీ తీసుకోవాలని చెప్పేసి మనం చెప్పాల్సి వస్తుంది. మన వర్క్ ఏంటంటే, ఇది షార్ట్ టర్మ్ హ్యాపీనెస్ కాదు, అప్పటిదప్పుడు హ్యాపీనెస్ కాదు, లాంగ్ టర్మ్ హ్యాపీనెస్ తీసుకోవాలంటే తీసుకోవాల్సింది బ్రెడ్ కాదు, ఇక్కడ కీ అని చెప్పేసి మనం చెప్పేటందుకే సేఫ్ షాప్ లో డబ్బులు వస్తాయి. ఎస్, చెప్పినందుకే డబ్బులు వస్తాయి, అవకాశాలు కల్పించినందుకు డబ్బులు వస్తాయి. ఓకే, సో అర్థమైంది అనుకుంటా. మనం షార్ట్ టర్మ్ హ్యాపీనెస్ కోసం చూస్తున్నామా, లాంగ్ టర్మ్ హ్యాపీనెస్ కోసం చూస్తున్నామా? గ్రేట్. సో వై సేఫ్ షాప్? సేఫ్ షాప్ ఎందుకోసం చేస్తే, ఇందాక చెప్పారు టైం ఫ్రీడమ్ కోసమని, మనీ ఫ్రీడమ్ కోసమని, ఫ్యామిలీ సెక్యూరిటీ పర్పస్ లో అని, ఇంకొన్ని ఎన్నెన్నో చెప్పేశాం. దానికోసం సేఫ్ షాప్ చేస్తున్నామని. అదొకటి తెలుసుంటే బిజినెస్ షాప్ నేను ఎందుకోసం చేయాలి అనేది మనకు తెలిసి ఉంటేనే చేస్తాం. దానికోసమే చిన్నగా డ్రీమ్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఎస్, చిన్న డ్రీమ్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఈ బిజినెస్ డ్రీమర్స్ బిజినెస్. ఈ బిజినెస్ ఎవరిది? డ్రీమర్స్ బిజినెస్. ఈ బిజినెస్ ఎవరిది? దమ్మున్నోళ్ళ బిజినెస్ అంటుంటారు అనమాట. అది 100% షూర్. మరి రేంజ్ రోవర్ కార్ రోడ్ మీద తిప్పాలన్నా కూడా దమ్ము ధైర్యం ఉండాలి, తీసుకురావాలన్నా కూడా ఉండాల్సి వస్తుంది, అవునే కదా? సో సేఫ్ షాప్ లో మనీ కోసం పోతున్నాం, మనీ వస్తుంది. ఏం చేస్తే వస్తుందంటే, ఎందుకోసం చేస్తున్నామో వర్క్ చేయడం ద్వారా వస్తుంది, వర్క్ చేయడం ద్వారా వస్తుంది. ఎస్. సో పవర్ ఆఫ్ మనీ. పవర్ ఆఫ్ మనీ ఏం చెప్తుందంటే, మనీ ఏమంటుందంటే ఒకసారి చూడండి. వెన్ యూ హ్యావ్ నో మనీ
అంటే మన దగ్గర డబ్బులు లేవనుకోండి, డబ్బులు లేకపోతే జనాలంతా ఏమంటారు అంటే మన దగ్గర డబ్బులు లేకపోతే హూ ఆర్ యూ, ఎవరు మీరు? జనాలు మన దగ్గర డబ్బులు లేకపోతే ఏమంటున్నారు? ఎవరు మీరు అంటున్నారు. మీరెవరు? అదే, బట్ వెన్ యూ హ్యావ్ మనీ, ఒకవేళ మన దగ్గర డబ్బులు ఉంటే దెన్ పీపుల్ సేయింగ్, జనాలంతా అంటున్నారంట హౌ ఆర్ యూ, ఎలా ఉన్నావు అంటారు. ఎస్, దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన దగ్గర డబ్బులు ఉంటే బెటరా లేకపోతే బెటరా అని. ఎవరమైనా సరే మార్నింగ్ లేస్తే ఈవినింగ్ వరకు కొట్టుకుంటూనే ఉన్నాం డబ్బుల కోసం. డబ్బులు లేనటువంటి జనాలు ఏమంటున్నారంటే ఎవరు మీరు అంటున్నారు. డబ్బులున్న వాళ్ళని ఎలా ఉన్నావు అంటున్నారు. వాళ్ళు ఎక్కడున్నా ఏమున్నా. సో మనీ అంత పవర్ ఉంటుంది. కాబట్టి మన దగ్గర దేనికోసం వస్తున్నాం? మనీ ఉంటే ఈ రకంగా రెస్పెక్ట్ ఉంది. మనీ లేకపోతే ఎవరు మీరు అని తెచ్చుకునేటువంటి సిచ్యువేషన్ మనకుంది. దాన్ని బట్టి ఫ్యూచర్ లో మనకు ఎలాంటి లైఫ్ కావాలో మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఎస్, సో చూడండి, సొసైటీలో మనకు మనీ ఉంటే కనిపిస్తుందా పిక్చర్? సొసైటీ గౌరవం ఇస్తుందంట మనకు. సొసైటీలో ఎక్కడ పోయినా సరే మనకి గౌరవం ఇస్తుంది. మనకి ఎప్పుడు గౌరవం వస్తుంది అంటే మన దగ్గర మనీ ఉంటే గౌరవం వస్తుంది. చాలా మంది అంటారు మనీ ఏంది సార్, మంచితనంతో ఎంతమందిని సంపాదించవచ్చు ఒకసారి అర్థం చేసి 100% ఉంటుంది. దాంతో పాటు మనీ ఉందనుకోండి, సొసైటీ మనకు సలాం కొడుతుంది. సో మనీ ఉంటే సో పవర్ వస్తుంది. మాట్లాడే ఎక్కడ ఉన్నా సరే ఒక పవర్ అయితే ఉంటుంది. ఆ పవర్ తోనే నేను ఏదైనా సరే సాధించగలను అనేటువంటి ఒక పవర్ అయితే 100% వస్తుంది. ఫ్రెండ్స్, చాలా మంది ఫ్రెండ్స్ ఏర్పడతారు ఎప్పుడు మన దగ్గర మనీ ఉంటే. 100%. ఎలాంటి ఫ్రెండ్స్ అంటే ఒకప్పుడు మనీ లేక ఈ రోజు వచ్చేసి ఫ్రెండ్స్ అయిపోతుంటారు. తర్వాత లవ్, అది ఏ రకమైనటువంటి ఏదైనా సరే. సో పెద్దవాళ్ళు ఉన్నారు, ఫలానా వ్యక్తి చూడు ఎలా చేశాడు, సో ఈ రోజు ఒక మంచి సక్సెస్ లో ఉన్నాడు అనే ఒక ప్రేమ ఏర్పడుతుందండి. ఎస్, చాలా మంది యూత్ ఉన్నారు లవ్ అని చెప్పేసి కొట్టుకు, దాంతో ఎవ్రీథింగ్ లాస్ అవుతామా అనేది తెలియదు. కానీ ఇక్కడ లవ్ అనేది ఆ లవ్ కాదు. సో ఒక వ్యక్తి మనీ ఉంటే ఇలాంటి ప్రేమ ఏర్పడుతుంది. సో మనల్ని గౌరవించడానికి అవకాశం ఉంది. సో తర్వాత వచ్చేసి రెస్పెక్ట్. సొసైటీలో రెస్పెక్ట్ వస్తుంది, మనకి హ్యాపీనెస్ వస్తుంది. సో నంబర్ ఆఫ్ మెంబర్స్, రిలేషన్స్ కూడా క్రియేట్ అవుతారు ఇక్కడ వచ్చేసి, నంబర్ ఆఫ్ మెంబర్స్. సో మనీ ఉంటే సొసైటీ సలాం కొడుతుంది, మనకి పవర్ వస్తుంది, ఫ్రెండ్స్ వస్తుంది, లవ్ వస్తుంది, రిలేషన్స్ వస్తున్నారు, హ్యాపీనెస్ వస్తుంది, రెస్పెక్ట్ కూడా దొరుకుతుంది. లేకపోతే సొసైటీలో ఎవరు గుర్తుపడతారు? ఏ రకమైన పవర్ వస్తుంది? ఫ్రెండ్స్ ఎంతమంది ఉంటారు? ఎంతమంది లవ్ చేస్తున్నారు? ఎస్, రెస్పెక్ట్ ఎవరికి దొరుకుతుంది? హ్యాపీనెస్ ఎక్కడుంది? రిలేషన్స్. రియల్ గా మన దగ్గర మనీ లేకపోతే రిలేషన్స్ కూడా దూరం అయిపోతుంటారు. ఎస్, సో మరి మనకి ఎంత వాల్యూ ఉందో ఒకసారి చూడండి. మరి సేఫ్ షాప్ లోకి వచ్చిన మనీ సంపాదించాలి, మనీ సంపాదిస్తేనే ఇవన్నీ మన దగ్గరికి వస్తాయి. సో మరి మనీ సంపాదించాలంటే ఊరికేనే రాదు, కొన్ని పనులు చేయాల్సి వస్తుంది. ఒకసారి చూడండి, మామూలుగా ఉన్నటువంటి మక్క పుట్ట స్టార్టింగ్ లో ఒక రైతు దగ్గర 5 రూపీస్ కొద్దిగా బయటికి వచ్చేసి దాన్ని రూపురేఖలు మార్చుకుంటే అది ఎంతకు దొరుకుతుంది? 20 రూపీస్. ఎందుకు అంత అయింది? మామూలుగా దాని పైన పుట్టు తీసేసి అలా పెట్టేస్తే అదే నీట్ గా ఉంటుంది. కానీ ఇక్కడ బొగ్గుగా తయారైంది, అది బాగా కాలిపోయింది. దానికే ఎందుకు ఎంత ఎక్కువగా రేట్ అవుతుంది? ఎక్కువ రేటుకి ఎందుకు అది వెళ్తుంది అని అంటే, సో అది సేఫ్ షాప్ లోకి వచ్చేసింది, కొద్దిగా కాలింది అన్నమాట. సిస్టాన్ని ఆవహించుకుంది. సో పేషెన్సీగా ఉండింది. సో కొన్ని క్వాలిటీస్ తన దగ్గరికి వచ్చేసాయి కాబట్టి దానికి రేట్ ఎక్కువైంది. ఇక్కడ కూడా సేఫ్ షాప్ లో మనీ ఎక్కువ ఎలా వస్తుందంటే కొన్ని చేయడం ద్వారా వస్తుంది. యూ హ్యావ్ టు బర్న్ యువర్ సెల్ఫ్. మనంతటా మనం కాలితే మనకు రెస్పెక్ట్ దొరుకుతుంది. మనంతటా మనకు కాలితే
మనీ మన దగ్గరికి వస్తుంది. మనీ మన దగ్గరికి రావడంతో మనకి ఎన్నెన్ని ఆపర్చునిటీస్ వస్తున్నాయో చూసాం. టు గెట్ ద బెస్ట్ వెర్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్, మన దగ్గర ఒక బెస్ట్ వెర్షన్, ఒక అప్డేటింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఎప్పుడంటే మనకు మనం బర్నింగ్ అయినప్పుడు, కాలినప్పుడు. ఎస్, మరి మన లోపల ఏ క్వాలిటీస్ ఉన్నాయి మనకు మనీ రావడానికి? మనం చేసేటువంటి వర్క్ ఏంటి? ఒక జాబర్ ఉన్నాడు, మార్నింగ్ లేస్తున్నాడు, జాబ్కి వెళ్తున్నాడు, వర్క్ చేస్తున్నాడు, వస్తున్నాడు. అక్కడ ఎంత కష్టపడుతున్నాడో కష్టానికి తగ్గ ఫలితం ఆ మంత్ లో వస్తుంది. సో మరి మనం సేఫ్ షాప్ లోకి వచ్చేసాం. వచ్చిన తర్వాత మనీ మనీ అంటున్నాం, డ్రీమ్స్ పెట్టేసుకుంటున్నాం, సో ఏమో చేస్తా అంటున్నాం. బట్ మన దగ్గర ఉన్న క్వాలిటీస్ ఏంటి? ఒక జాబర్ 100% ఒక 8 hours జాబ్ చేస్తేనే శాలరీ వస్తుంది. మరి సేఫ్ షాప్ లోకి వచ్చినాక మనం ఎన్ని గంటలు పని చేస్తున్నాం, అన్ని గంటల్లో ఎంత వరకు ప్రొడ్యూస్ చేస్తున్నాం? సో ఎవరైనా సరే ఒక ప్లానర్ ఉన్నాడు, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏదో ఒక దగ్గర వెళ్ళి కూర్చొని మాట్లాడేసి వస్తున్నాడు. ఒక దగ్గర ఉండి ఏవో మాట్లాడేసి వస్తున్నాడు. ఆ రోజు గడిచిపోతుంది. నేను సేఫ్ షాప్ లో ఉన్నా, సో సేఫ్ షాప్ చేస్తున్నా అంటున్నా. ఇది ఇంతవరకు కరెక్ట్? ఇది కరెక్ట్ అయినటువంటి వర్క్ కాదు. ఏది కరెక్ట్ అయినటువంటి వర్క్? ఏది కరెక్ట్ అయినటువంటి వర్క్ అంటే ఆ వర్క్ ఎంత చెక్ రావడం కోసం, లేదంటే ఒక ప్లానర్ తయారు చేసుకోవడం, ఒక లీడర్ తయారు చేసుకోవడం కోసం ఇది ఏదైతే చేస్తామో, ఒక బీబీ జనరేట్ చేయడం కానీ, సో ఇవి చేస్తామో, ఇది సేఫ్ షాప్ వర్క్. సో మరి మన లోపల ఏ క్వాలిటీస్ ఉన్నాయి, మన సేఫ్ షాప్ కి అర్హులం, ఒకసారి మనం చెక్ చేసుకోవాల్సి వస్తుంది. సో చూడండి, మక్క పుట్ట అలా గాలింది, అలా తయారైంది కాబట్టి దానికి వాల్యూ పెరిగింది. మరి మనకు కూడా వాల్యూ పెరగాలి. మనం అనుకున్న డ్రీమ్ ఆఫ్ లైఫ్ మన దగ్గరికి రావాలంటే మన లోపల కూడా కొన్ని క్వాలిటీస్ ఉండాలంట. ఏంటో చూద్దామా? సో మనీ మేకింగ్ స్కిల్స్, మనీ మన దగ్గరికి తెచ్చిపెట్టేటువంటి స్కిల్స్ ఏంటంటే, సో ఇది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీరు డైరీ ఉంటే నోట్ చేసుకోవచ్చు. ఎందుకోసం అంటే ఒకనొక సందర్భంలో గ్రూప్ మీటింగ్ చేయడానికి యూజ్ అవుతుంది, ఫాలోఅప్ చేయడానికి యూజ్ అవుతుంది, ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. మనీ మన దగ్గరికి రావాలంటే మన దగ్గర ఉన్నటువంటి స్కిల్స్ ఏముండాలంటే, ఫస్ట్ వచ్చేసి సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఇది 100% ఉండాల్సి వస్తుంది. ఒక వ్యక్తి ప్లాన్ చెప్తే రిజల్ట్ వస్తున్నది, ఇంకొక ప్లాన్ చెప్తే రిజల్ట్ రావట్లేదు. షాప్ లో మన బిజినెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని అంటే సెల్ఫ్ కాన్ఫిడెంట్ ఉండాలి, ఓన్ గా డిసిషన్ తీసుకోవాలి. ఓన్ గా ప్లాన్కి వెళ్ళినప్పుడే మన బిజినెస్ స్టార్ట్ అవుతుంది. ఓన్ గా ప్లాన్ చెప్పట్లేదు, ఒక్కడిని వెళ్ళడానికి భయపడుతున్నావు. సో అది కరెక్ట్ బిజినెస్. నీ కోసం నువ్వు చేస్తున్న బిజినెస్ కాదు, నీ అప్లైన్ కోసం నువ్వు చేస్తున్నటువంటి బిజినెస్. మనం నేర్చుకోలేము, ప్లాన్ చెప్పట్లేదు, ఫాలోఅప్కి వెళ్ళట్లేదు, సో జూమ్ లోకి రావట్లేదు, నీ టీంను తీసుకోవట్లేదు, ఇవన్నీ చేస్తున్నాము అని అంటే మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేని కారణంగా ఏమవుతుందంటే మనం పక్కల కోసం పనిచేస్తున్నాం తప్ప మన కోసం మనం కాదు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎప్పుడు వృద్ధి చెందుతుంది, ఎప్పుడు వస్తుంది అని అంటే ఓన్ గా ఫీల్డ్కి వెళ్ళినప్పుడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎందుకోసం అంటే అవతల వాళ్ళు వేసే కొన్ని క్వశ్చన్స్ కి మనం సమాధానం చెప్తున్నామంటే చెప్పగలనన్న ఒక ధైర్యంతో ఒకళ్ళ ముందుకెళ్తాం. చెప్పండి, ఒక్కళ్ళే నేను ఒక్కనేనా గ్రూప్ లాగా వదలమనుకుంటారు. 100% టీం వర్క్ ఉండాలి, కానీ సింగిల్ గా వెళ్ళినప్పుడే మన లోపల సత్తా ఏందో బయటపడుతుంది. ఎస్, సో సింగిల్ గా ఎవరు వెళ్తారు చెప్పండి? ఇప్పుడు ఎవరెస్ట్ శిఖరం 150 కోట్ల జనాభా ఉంది, ఒకళ్ళిద్దరిలో ఎందుకు ఎక్కాలి? విజేతలు కాబట్టి ఒకళ్ళే వెళ్ళారు. స్టేజ్ మీద ఎక్కి మాట్లాడాలి, ఎవరు మాట్లాడుతున్నారు? ఒక్కళ్ళే వెళ్ళి మాట్లాడుతున్నారు, గుంపులాకి వెళ్ళి మాట్లాడట్లేదు. ఎస్, ఒక గేమ్ పెట్టారు, ఒక రన్నింగ్ గేమ్ పెట్టారు, ఒక్కళ్ళే వస్తారు. ఎవరు వస్తారు? సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్నటువంటి వ్యక్తి విన్ అవుతాడు, ప్రాక్టీస్ చేసినటువంటి వ్యక్తి విన్ అవుతాడు. ఇక్కడ గుంపులాగా విన్ అవ్వట్లేదు సింగిల్ వ్యక్తులు. ఇక్కడ నేను కూడా విజేతని అని చెప్పేసి నీకు ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ మన లోపల వస్తుందో 100%, సో మన ముందుకు వెళ్ళగలుగుతాం. కాబట్టి సేఫ్ షాప్ లో కూడా సో ఎన్నెన్నో అచీవ్మెంట్స్ ఉన్నాయి, ఎన్నో రకాల అచీవ్మెంట్స్ ఉన్నాయి. వాళ్ళు స్టేజ్ పక్కన పెట్టేస్తే
డిఫరెంట్ వే ఆఫ్ లైఫ్ జీవిస్తున్నటువంటి వ్యక్తులు సక్సెస్ అయ్యారు. సో అలాంటప్పుడు మనం ఎందుకు కాలేం? ఈ కాన్ఫిడెన్స్ మన లోపల ఉండాలి. కంపెనీ గురించి చెప్పేటువంటి కాన్ఫిడెన్స్ ఉండాలి, ఎడిఫై చేసే అప్లైన్ గురించి ఎడిఫై చేసే కాన్ఫిడెన్స్ ఉండాలి. మనకు మనం కరెక్ట్ రూట్ లో వెళ్తున్నాను అనేది అనిపిస్తే కనుక మన కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఇలా కాన్ఫిడెన్స్ లెవెల్లో వే ఆఫ్ టాకింగ్ ఉండాలి. కాన్ఫిడెన్స్ లెవెల్లో మనం చూడగలగాలి, మాట్లాడగలగాలి. ఇప్పుడు సక్సెస్ అనేది, ఈ మనీ అనేది మన దగ్గరికి వస్తుందంట. సో వీక్లీ 2 lakhs తీసుకునేటువంటి బిజినెస్ మనం పోయి మెల్లగా ఏదో మాట్లాడేసి వస్తున్నామంటే నో, అది ఎఫెక్ట్ చూపించదు. ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేని కారణంగా మనీ మన దగ్గరికి రాకుండా పోతుందంట. మనం నేర్చుకోవాల్సింది, చేయాల్సింది ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్. మన లోపల మన మీద మనకు నమ్మకం ఉండాలి. తర్వాత ఇతరులు నమ్మించడానికి వెళ్ళాలి. మన మీద మనకు నమ్మకం వచ్చేంత వరకు ఇంట్లో కూర్చుంటే అంటే అది కూడా రాదు. బయటికి వెళ్ళి, సో స్విమ్మింగ్ రాదు, స్విమ్మింగ్ చేస్తే క్రమంలో కొన్ని వాటర్ లోపలికి వెళ్తాయి. అరే లోపలికి వెళ్తాయి కదా వాటర్ అని చెప్పి స్విమ్మింగ్ పూల్కి వెళ్ళలేమనుకోండి, స్విమ్మింగ్ రాకుండా ఉంటుంది. ఇక్కడ కూడా ప్లాన్స్ కి ఫాలోఅప్ కి వెళ్తేనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది. కొన్ని బుక్స్ చదివితే వస్తుంది, కొన్ని వీడియోస్ చూస్తే వస్తుంది, కొన్ని మీటింగ్స్ అటెండ్ చేస్తే వస్తుంది. కమ్యూనికేషన్ స్కిల్స్, మాట్లాడే విధానం నేర్చుకోవాల్సి వస్తుంది. కమ్యూనికేషన్ స్కిల్స్, మాట్లాడే విధానం నేర్చుకోవాల్సి వస్తుంది. అవతల వ్యక్తులతో ఏం మాట్లాడగలుగుతున్నాం. మనం ఈ బిజినెస్ లో ఒక డాక్టర్ అయిపోవాల్సి వస్తుంది. అవతల వ్యక్తికి కావాల్సింది ఏంది? సేవ చేయడం ఇంట్రెస్టా? ఫాలోఅప్కి వెళ్తాం, ప్లాన్కి వెళ్తాం, ఏం మాట్లాడగలుగుతున్నాం? గురూజీ అంటాడు కదా, ఒక చేపను పట్టడానికి వెళ్ళామంటే మన దగ్గర ఒక లడ్డూలు ఉన్నాయి, లడ్డు తీసుకొని పోయి చేపకి ఫుడ్గా ఇస్తే తీసుకుంటుందా? నో. దానికి కావాల్సింది ఏంది? నెర్ర. అది పెడితేనే చేప మనకు వస్తుంది. ఇక్కడ కూడా ఒక వ్యక్తి మన దగ్గరికి వచ్చేసి మనతో పాటు జర్నీ చేయాలంటే ఆ వ్యక్తులకు కావాల్సింది ఏంది? సో టైం ఫ్రీడమ్ కావాలన్నా, సేవ చేయడం ఇంపార్టెంటా, మనీ సంపాదించాలన్నా, ఫారిన్ ట్రిప్స్ వెళ్ళాలన్నా, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీకో సెక్యూరిటీ ఇవ్వాలన్నా, ఇది మనకి తెలిసినప్పుడు దానిపైన ఆ స్కిల్స్ కమ్యూనికేషన్ అంటారు. ఇది మనం ఐడెంటిటీ చేసినప్పుడు, వాళ్ళతోనే ఆ రూట్ లో మాట్లాడినప్పుడు, సో రిజల్ట్ అనేది మన దగ్గరికి రావాల్సి వస్తుంది. సో అప్లైన్ తో కమ్యూనికేషన్, డౌన్లైన్ తో కమ్యూనికేషన్, ఎవరితోనైనా సరే కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకున్నప్పుడు మన దగ్గరికి మనీ అనేది వస్తుందంట. మరి మనకుంటే సంతోషం, లేకపోతే దానికోసం కొద్దిగా లెర్నింగ్ చేయాల్సి వస్తుంది అనమాట. దానికోసం కొద్దిగా లెర్నింగ్ చేయాల్సి వస్తుంది. తర్వాత టైం మేనేజ్మెంట్. చాలా మంది ఏమంటారంటే లక్షల కోట్లు సంపాదించే వాళ్ళలాగా, కృష్ణయ్య గురుజీ లాగా, రేంజ్ రోవర్ కార్ తెచ్చినటువంటి వాళ్ళలాగా, సోమశంకర్ గురుజీ లాగా, రవీంద్రమా గురుజీ లాగా ఏమంటారంటే వీళ్ళంతా ఒక లగ్జరీ లైఫ్ జీవిస్తున్న వాళ్ళు. వీళ్ళు మేము బిజీ అంటున్నారు. ఎంతకి తెలుసా? 15-20 వేల బిజీ. ఎందుకంటే నాకు దగ్గర టైం లేదు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇక్కడే కూర్చుంటున్నా, ఇంకేడైతుంది, అలసిపోయి వస్తున్నా, పండుకుంటున్నా, తెల్లాడుతుంది, తింటున్నా, లేస్తున్నా, పోతున్నా. టైం మేనేజ్మెంట్ లేక సేఫ్ షాప్ అనుకుంటే ఒక గంట సమయం దొరికిన, గంట బిజినెస్ చేసినా కూడా సక్సెస్ అవుతాం. గంట, 1 hour పర్ డే, ఒక ప్లానింగ్ గా ఒక 2-3 మెంబర్స్ ఒక దగ్గర కూర్చున్నటువంటి ప్లాన్ చెప్పినా నీకు రాదు. అయినప్పటికీ నీ డే అంతా ప్లాన్ చేసి ఒక గంట సమయం లోపల ఒక 3 మెంబర్స్ కి ప్లాన్ చెప్పిన, 3 ప్లాన్ వెళ్ళిపోతుంది. గంట సమయం కూడా లేదు. ఒక వ్యక్తి రోజు ఒక 2 ప్లాన్ చేసినా సక్సెస్ అవుతాడు. 2 ప్లాన్స్ చేసినా కూడా సక్సెస్ అవుతాడు కాన్ఫిడెన్స్ లెవెల్లో. సో ఎన్ని గంటలకు ఏం పని చేస్తున్నావు, ఎన్ని గంటలకు లేస్తున్నాను, ఎన్ని గంటలకు ఏం పని చేస్తున్నాను, దాంట్లో సేఫ్ షాప్ ఎంత సమయం ఇస్తున్నాను, ఎక్కడెక్కడ ఇస్తున్నాను, ఇది టైం వేస్ట్ కాకుండా టైం మేనేజ్మెంట్ చేసుకునే వాళ్ళ దగ్గరికి మనీ వస్తుందంట. సో మన దగ్గర టైం మేనేజ్మెంట్ ఉంటే సక్సెస్ అవుతాం, లేకపోతే లేకుండా పోతుంది. కాబట్టి టైం మేనేజ్మెంట్ చేసుకుందామా వద్దా? ఈ స్కిల్స్ మన దగ్గర ఉన్నప్పుడు, టైం మేనేజ్మెంట్ చేసుకునేటువంటి స్కిల్స్ మన దగ్గర ఉంటే మనీ మన దగ్గరికి వస్తుందంట. కంగ్రాచులేషన్. దీనికోసం మనం నేర్చుకోవాల్సి వస్తుంది. సో లిజనింగ్ స్కిల్స్ లాంటి స్కిల్స్, ఎవరైతే కంప్లీట్ గా విని చివరిలో డౌట్స్ అడుగుతున్నారో వీళ్ళ దగ్గర నాలెడ్జ్ ఉంది, వీళ్ళు సూపర్ అని మనమే అక్కడ డిసిజన్ అవుతున్నాం, మనమే అక్కడ చెప్పేస్తున్నాం ఈ పర్సన్ సూపర్ అని.
సో మరి మనకు ఉందా లేదా లిజనింగ్ స్కిల్స్? ఎవరైతే వినగలిగేటువంటి స్కిల్స్, వినగలిగేది ఏంది? సో ఈరోజు ఆడియో వీడియో చూస్తున్నాం, డైమండ్ ఫంక్షన్స్ చూస్తున్నాం, సో జూమ్ లోకి వస్తున్నాం, పర్ఫెక్ట్ గా వింటున్నామా లేదా? వింటే రేపటి నాటికి మనం చెప్పగలుగుతాం, వినకపోతే సో చెప్పలేం. చెప్పలేని కారణం ఏమవుతుందంటే సేఫ్ షాప్ లో అనుకున్న సక్సెస్ రాలేకపోతుంది. సో వినగలిగేటువంటి స్కిల్స్ మన దగ్గర, లిజనింగ్ స్కిల్స్ కూడా మన దగ్గర ఉండాలంట. ఇవి ఉంటే మనీ మన దగ్గరకు వస్తుందంట. చాలా మందికి రాకపోవడానికి గల కారణం ఏంటంటే, ఇక సండే వెన్యూకి వెళ్ళారు, ప్లాన్ ఎట్లా చెప్తుండో తెలియదు, ఏ స్టెప్ ట్రైనింగ్కి వెళ్ళారు, ఏ స్టెప్స్ ఎలా ఉంటాయో తెలియదు. ఇవన్నీ వినలేడు కాబట్టి, వినగలిగేటువంటి స్కిల్స్ వాళ్ళ దగ్గర లేకుండాయి కాబట్టి ఈరోజు సేఫ్ షాప్ వదిలిపెట్టి పక్కన తిరుగుతున్నారు. మన దగ్గర కూడా లిజనింగ్ స్కిల్స్ పర్ఫెక్ట్ గా ఉంటే 100% మనీ మన దగ్గరికి వస్తుందండి. సో కాన్సిస్టెన్సీ వర్క్ అంటే గ్యాప్ ఇచ్చి వర్క్ చేయకూడదంట. గ్యాప్ ఇస్తున్నాం వర్క్ లో అని అంటే సో గ్యాప్ అక్కడే ఉండిపోవాల్సి వస్తుంది, కంటిన్యూగా వర్క్ చేయాల్సి వస్తుంది. స్లో అయినప్పటికీ ఒక చిన్న స్టోరీ కూడా చెప్తుంటాడు గురూజీ. అడవిలో ఒక తాబేలు కుందేలు పోటీ పడ్డాయంట. సో పోటీ పడ్డాయంట. కుందేలు, అరే ఏముంది తాబేలు, నేను ఒక అడిగి వేస్తే అది అంత అడిగికి రావడానికి 1 minute టైం పడుతుంది, నాతో పోటీ అని చెప్పేసి ఎస్. సో వెళ్ళేసింది, పరిగెత్తింది. సో ఒక చెట్టు కింద పడుకుంది. ఆ తాబేలు వచ్చేసరికి చాలా టైం అవుతుంది, సో ఏముంది అది వచ్చేసరికి నేను మంచిగా రెస్ట్ పడుకుంది. తాబేలు వెళ్ళిపోయింది అనమాట, గమ్యాన్ని చేరుకుంది. అంటే అంత కెపాసిటీ ఉన్నటువంటి వ్యక్తి కూడా కాన్స్టెన్సీగా వర్క్ చేయని కారణంగా, అంటే కంటిన్యూగా సో రెస్ట్ తీసుకోవచ్చు, ఎప్పుడు తీసుకోవచ్చు, గమ్యాన్ని చేరిన తర్వాత రెస్ట్ తీసుకోవచ్చు కదా, మధ్యలోనే ఎందుకు ఆగాల్సి వచ్చింది? మధ్యలో ఆగింది కాబట్టే విన్ కాలేకపోయింది. ఎస్, సామర్థ్యం ఉండి, శక్తి సామర్థ్యాలు ఉండి, ఇక్కడ కూడా ఎవరైతే బిజినెస్ లో కంటిన్యూగా ఎవరైతే ఎఫర్ట్ ఉంటుందో వాళ్ళకి కంటిన్యూ చెక్స్ వస్తాయి, కంటిన్యూ ఎఫర్ట్. సో ఈ రోజు నేను ఎంత బీవీ జనరేట్ చేస్తున్నాను, ఎవరిని కలుస్తున్నాను, ఎవరికి షాపింగ్ చేపిస్తున్నాను, డైలీ క్లోజింగ్ పైన ఎవరికైతే ఫోకస్ చేస్తున్నామో వాళ్ళకి కంటిన్యూ చెక్స్ వస్తాయి. గ్యాప్ ఇచ్చి వర్క్ చేయడం, చూద్దాంలే రోజులు గడిచిపోతుంటాయి. సో ఎక్కడ ఉండాలనో అక్కడనే ఉండిపోవాల్సి వస్తుంది. కాబట్టి రోజు క్లోజింగ్ చేసే విధంగా ఎంతో మందికి ప్లాన్ చెప్తున్నాం, ఏమేమో చేస్తున్నాం. ఈ రోజు ఒక 100 PV చేద్దాం, ఈ రోజు ఒక 1000 PV చేద్దాం. రోజు క్లోజింగ్ పైన ఫోకస్ చేసి కంటిన్యూ ఎఫర్ట్ ఉంటే లీడర్స్ వస్తారు, మనీ వస్తుంది, చెక్స్ వస్తాయి. సో గ్యాప్ ఇవ్వడం వల్ల రాలేకపోతే దీనిపైన మనం కొద్దిగా ఫోకస్ చేయాల్సి వస్తుంది, కంటిన్యూ ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది. అరైవ్ ఆన్ టైం, ఏదైతే సమయం అనుకున్నామో ఆ సమయానికి చేరుకునే విధంగా మనకు టైం మేనేజ్మెంట్ ఉండాలి. ఆన్ టైంలో మనం అది చేసే విధంగా ఉండాలి. పోస్ట్పోన్ చేసామనుకోండి లైఫ్ కూడా పోస్ట్పోన్ అవుతుంది. పోస్ట్పోన్ చేసామంటే లైఫ్ పోస్ట్పోన్ అవుతుంది. కాబట్టి అనుకున్నామంటే దాన్ని ఆ టైంలో కంప్లీట్ చేసే విధంగానే మనం వర్క్ అనేది ఉండాల్సి వస్తుంది. ఎవరైతే చేస్తారో వాళ్ళ దగ్గరికి మనీ అనేది రావడం జరుగుతుందంట. మరి పోస్ట్పోన్ చేస్తున్నామా, దాన్ని అనుకునేంబడే దాన్ని నెరవేర్చుకుంటున్నామా, దీన్ని కూడా నేర్చుకోవాల్సి వస్తుంది. హానెస్టీ వర్క్, తర్వాత నిజాయితీ వర్క్ చేయాలి, హానెస్టీగా ఉండాల్సి వస్తుంది. మాట్లాడిందే చేయాల్సి వస్తుంది. ఇలా మాట్లాడేసాం చేయలేం, కరెక్ట్ కాకుండా పోతే అది నిజాయితీ అనిపించుకోదు అనమాట. ఎస్, అది నిజాయితీ అనిపించుకోదు. నిజాయితీ బ్రతికి ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి 100% ఈ రోజు కాకుండా రేపైనా ఒకసారి మనీ అనేది వస్తుందంట. అట్లా ఉన్నామా లేదా చెక్ చేసుకోవాల్సి వస్తుంది, లేకుంటే కనుక నేర్చుకోవాల్సి వస్తుంది, ఆ రూట్ లో వెళ్లాల్సి వస్తుంది. సో ది గ్రేట్ గా మనీ మన దగ్గరికి రావాలంటే మన దగ్గర ఏముండాలంటే అంటే నెట్వర్క్ బిల్డ్ చేసుకునేటువంటి స్కిల్స్ మన దగ్గర ఉండాలి. మరి మన దగ్గర ఉందా లేదా వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. ఏమని అంటే ఎంత నెట్వర్క్ ఉన్నప్పటికీ మనం చేసేటువంటి నెట్వర్క్ బిజినెస్ లో మన టీం లోపల ఎన్ని క్వాలిటీస్ ఎవరికి ఉన్నాయి, ఉన్న వాళ్ళకు ఉంటాయి, లేని వాళ్ళకి వాళ్ళకు కూడా ఇలాంటి క్వాలిటీస్ ఇప్పించినప్పుడే మనం సక్సెస్ అవుతాం. మొత్తానికి మన దగ్గర మంచి నెట్వర్క్ ఉన్నప్పుడు మనం సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుందంట. మరి ఎలాంటి నెట్వర్క్ బిల్డ్ చేసుకున్నాం,
మనకు మనం చెక్ చేసుకుందాం. లేకుంటే మనీ మన దగ్గరికి రాదంట, ఉంటే మంచి మనీ మన దగ్గరికి వస్తుందంట. బీ పాజిటివ్, ఎప్పుడు పాజిటివ్ వేలో థింక్ చేయాల్సి వస్తుందంట. ఇది నా వల్ల అవుతుందా 100 అనే క్వశ్చన్ మార్క్ కాకుండా 100% నా వల్ల అవుతుంది అనే కాన్ఫిడెన్స్ లెవెల్లో మనం పాజిటివ్ గా ఉంటే మనీ మన దగ్గరికి వస్తుందంట. పాజిటివ్ గా లేము, ఇది అవుతుందో కాదో పోతుందో అన్నోళ్ళు బయటనే ఉన్నారు. సో ఆ రూట్ లో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నెగిటివ్ అవసరం లేదు, మనం పాజిటివ్ వేలో వెళ్తే 100% మనీ మన దగ్గరికి వస్తుందంట. ఆల్వేస్ ప్రివిలేజ్ అట్మాస్ఫియర్ లో మనకు మనీ రావాలంటే మనం సేఫ్ షాప్ వాతావరణంలో ఉండాల్సి, మీటింగ్ అటెండ్ చేయాల్సి వస్తుంది, ప్రతిదీ వినవాల్సి వస్తుంది. సో ఈ రోజు చాలా మంది డైమండ్ ఫంక్షన్ కి వస్తున్నారు అంటే వాళ్ళు 100% యూజర్ అయి ఉంటారు, 100% బెస్ట్ లెర్నర్ అయి ఉంటారు, టైం మేనేజ్మెంట్ చేసుకున్న వాళ్ళు అయి ఉంటారు, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి కాబట్టి, ఎవరితో ఎట్లా మాట్లాడాలనే కెపాసిటీ ఉంది కాబట్టి వాళ్ళ టీం ని తీసుకొస్తున్నారు. కంటిన్యూ ఎఫర్ట్ పెట్టాలి అనే ఒక ఉద్దేశంతో వస్తున్నారు. ఆన్ టైంలో అక్కడికి నిజాయితీగా ఉంటుండ్రు కాబట్టి టీం ని తీసుకురాగలుగుతున్నారు. నెట్వర్క్ బిల్డ్ చేసుకుంటున్నారు కాబట్టి టీం ని తీసుకురావాలి. సేఫ్ షాప్ వాతావరణంలో ఉండడానికి దోహదం చేసేటువంటి అంశాలు అన్నమాట. ఈ 10 పాయింట్స్ ఎవరి దగ్గర అవుతుందో వాళ్ళకి మనీ వస్తుందంట.